హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శ్రియ పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పల్లవి అయితే శ్రియను తన వైపు తిప్పుకోవడం కోసం చాలా ప్లాన్లు వేస్తుంది కదా. అప్పుడే శ్రియ కూడా ఇక పల్లవిని నమ్మినట్టు యాక్షన్ చేస్తుంది. ఇక తనను కోపంతో కాదు, నెమ్మదిగా తనతో మంచిగా ఉంటూ తన నిజ స్వరూపం ఇంట్లో బయట పెట్టాలి అని ఇక శ్రియ కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ పల్లవి అయితే శ్రియను గుడ్డిగా నమ్మేసి తన గురించి మొత్తం శ్రియతో చెప్తుంది. ఇక దాన్ని ఆధారంగా చేసుకొని శ్రియ అయితే ఈ రోజు ఇక పల్లవికి చుక్కలు చూపించబోతుంది. ఇక ముందుగా పల్లవి శ్రియను తన వైపు తిప్పుకోవడానికి మెట్లకు దారం కట్టి ఇక శ్రియ కింద పడేలా చేసి శ్రియకు సేవలు చేస్తున్నట్టు ఇక పల్లవి మంచిదనుకోవాలని అలా చేస్తుంది కదా. ఆ ప్లాన్ అయితే ఇక పల్లవి అనుకున్నట్టే శ్రియ కూడా అలాగే పడిపోతుంది. ఇక పల్లవి అయితే శ్రియ కాళ్ళు పట్టుకొని ఇలా నొప్పిగా ఉన్న చోట ఇలా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రియ అయితే ఏంటి పల్లవి క్యారెక్టర్ వేరే కదా, ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి అని ఇక అప్పుడే అనుమానం వస్తుంది శ్రియకైతే. అప్పుడే ఇక పల్లవి అయితే ఏంటి శ్రియ, ఇక నువ్వు నా చెడుతనాన్ని చూసావు, కానీ నేను ఎలా ఉంటానో నా మంచితనం గురించి నీకు తెలియదు కదా. నేను చాలా మంచిదాన్ని. ఇక అవని అక్క విషయంలో అలా ఎందుకు ప్రవర్తించానో తెలుసా? నా భర్త నా మాట కాకుండా ఆ అవని మాటలు ఎక్కువగా నమ్ముతాడు. ఇక అవని ఏది చెప్తే అది చేస్తాడు. అందుకే కోపంతో అవని అక్కను ఇక నేను అలా శత్రువులా చూస్తాను, అంతేకాని మిగతా వాళ్ళని ఎవరిని కూడా నేను అలా చూడను. నేను చాలా మంచిదాన్ని అని ఇక చెప్తూ ఉంటుంది పల్లవి అయితే శ్రియతో. అప్పుడే ఇక శ్రియ అయితే అసలేదో స్కెచ్ వేసింది. ఈ పల్లవి నిజ స్వరూపం బయట పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇక నేను ఇలాగే మంచిగా నటిస్తాను, నేను మారిపోయినట్టు పల్లవి మనిషిగా ఉంటున్నట్టు పల్లవిని గుడ్డిగా నమ్మిస్తాను అని ఇక శ్రియ అయితే ఈరోజు తనలో తాను చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఇక శ్రియను మన వైపు తిప్పుకోవాలి, ఎలాగైనా శ్రియను ఇక ఇలా నా వైపు తిప్పుకొని నేను శ్రియ ఇద్దరం కలిసి ఇక అవనిని ఇంట్లోకి ఎప్పుడు రాకుండా చెయ్యాలి, ఈ ఇంట్లో అవని అంటే ఎవరికి ఇష్టం లేకుండా చేయాలి అని ఇక పల్లవి అయితే శ్రియను తన వైపు ఇలా తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది తన అమ్మమ్మతో కలిసి. అప్పుడే ఇక శ్రియ కూడా ఇక శ్రీకర్ చెప్పినట్టే ఈ పల్లవి మంచిది కాదు, పల్లవి వల్లే అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, చేస్తున్న తప్పులన్నీ పల్లవి చేయిస్తున్నవే అని ఇక ముందుగానే తెలుసుకుంటారు కదా శ్రీకర్ భార్య శ్రియ అవని ద్వారా. ఇక అవన్నీ నిజాలు తెలుసుకున్న శ్రియ అయితే ఇక పల్లవి గురించి ఇంట్లో చెప్పడానికి ఇలా తన మనిషిగా మారి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక శ్రియ బర్త్డే వస్తుంది. అప్పుడే ఇక శ్రియ ఇద్దరు కూడా బయటకు వెళ్ళి కేక్ కట్ చేయాలని ప్లాన్ వేసుకుంటారు. కానీ దారి మధ్యలో శ్రీకర్ వస్తూ ఉండగా ఇక అవని కనపడుతుంది. ఇక అప్పుడే శ్రీకర్ అవని దగ్గరికి వెళ్ళి ఏంటి వదిన ఇక్కడున్నావేంటి అని ఇక అడుగుతూ ఉండగా ఇక నేను ఆఫీస్కు బయలుదేరాను, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను శ్రీకర్ అని ఇక అవని అనడంతో ఇక శ్రీకర్ అయితే పద వదిన నా కార్లో డ్రాప్ చేసి వస్తాను అని ఇక చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అవని అయితే పర్లేదు శ్రీకర్ నేను వెళ్ళిపోతాను అని ఇక ఎంత చెప్పినా వినకుండా శ్రీకర్ అయితే అవనిని బ్రతిమాలి తన కార్లో ఇక ఆఫీస్ వద్ద డ్రాప్ చేస్తానని ఇక అవనినైతే కార్లో తీసుకెళ్తూ ఉంటాడు. ఇక ఇదంతా దూరంగా పల్లవి వాళ్ళ అమ్మమ్మ చూసి వెంటనే ఇక శ్రియకు కాల్ చేసి ఏంటి శ్రియ శ్రీకర్ వచ్చాడా, కేక్ కటింగ్ అయిపోయిందా అని ఇక ఏమి తెలియనట్టు పల్లవి అయితే ఇక శ్రియకు కాల్ చేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రియ అయితే లేదు, ఇక ఇంకా శ్రీకర్ రాలేదు, శ్రీకర్ కోసమే వెయిట్ చేస్తున్నాను పల్లవి అని ఇక శ్రియ అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక పల్లవి అయితే నీ శ్రీకర్ ఎక్కడున్నాడో తెలుసా, ఆ అవని అలా వదినతో ఇక షికార్లు చేస్తున్నాడు, ఇక వదిన తను ఇద్దరు కలిసి కార్లో ఎంజాయ్ చేస్తున్నారు అని ఇక ఉన్నవి లేనివి అన్నీ చెప్పి శ్రియకు చాలా కోపం తెప్పిస్తుంది పల్లవి అయితే. అప్పుడే ఇక శ్రియ అయితే ఏంటి ఇక్కడ నా బర్త్డే కేక్ కటింగ్ ఉంది, అయినా కూడా శ్రీకర్ అవని అక్కని తీసుకొని కార్లో షికార్కి వెళ్ళాడా అని ఇక కోపంగా అంటూ ఉంటుంది శ్రియ అయితే. అప్పుడే ఇక పల్లవి అయితే అవును శ్రియ, ఇక శ్రీకర్ కమల్ ఇద్దరు కూడా వాళ్ళ వదిన ఏం చెప్తే అది చేస్తారు, ఇక వాళ్ళ వదినకు బానిసైపోయారు, నాకు కూడా అందుకే ఆ అవని అంటే చాలా కోపం, ఇక కమల్ని కూడా
కూడా అలాగే పూర్తిగా మార్చేసి తన వైపుకు తిప్పుకుంది. ఆ అవని క్యారెక్టర్ మంచిది కాదు అని ఇక అవని గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ఉంటుంది శ్రియతో. ఇక పల్లవి అయితే అప్పుడే ఇక శ్రియకైతే ముందుగానే తెలుసు కదా అవని ఎలాంటిదో. ఇక ఇవన్నీ మాటలైతే వింటూనే ఇక పల్లవి ముందు ఇలా కోపంగా ఉన్నట్టు నటిస్తూ ఇక శ్రీకర్కైతే ఇలా చెప్తుంది. పల్లవి నిజ స్వరూపం తెలుసుకోవడానికి నేను పల్లవి మనిషిగా పల్లవితో ఇలా నమ్మకస్తురాలుగా ఉంటున్నాను. త్వరలోనే ఇక నువ్వు చేయలేని పని నేను చేస్తున్నాను శ్రీకర్ అని ఇక శ్రీకర్కి అయితే ముందుగానే శ్రియ చెప్తుంది. అప్పుడే ఇక శ్రీకర్ అయితే ఇక కంటిన్యూ చేయి శ్రియ, ఇక ఖచ్చితంగా పల్లవి నిజ స్వరూపం నువ్వు ఇక కళ్ళకు కట్టినట్టు ఇంట్లో వాళ్ళందరికీ చూపించు. అప్పుడు ఇక ఆ పల్లవికి బుద్ధి వస్తుంది. ఇక నువ్వు ఖచ్చితంగా ఇక నువ్వు ఆ పల్లవి చెప్పినట్టే చెయ్యి. కొన్నాళ్ళ తర్వాత అసలు నిజాలు పల్లవి నుండి తెలుసుకొని ఇక తర్వాత పల్లవికి ఇక పెద్ద షాక్ ఇవ్వు అని ఇక శ్రీకర్ శ్రియ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చాటుగా. అప్పుడే ఇక పల్లవి అయితే గుడ్డిగా నమ్మేస్తుంది శ్రియను. ఇక శ్రియకైతే తన పర్సనల్ విషయాలు అన్నీ కూడా చెప్తూ ఉంటుంది పల్లవి. ఇక అక్షయ్ బావ మీద పేరు మీద ఇదంతా ఆస్తి రాయించింది ఆ అవని కాదు నేనే. అవనిని ఇంట్లో నుంచి పంపించడం కోసం నేను చాలా ప్రయత్నాలు చేశాను శ్రియ. ఎందుకంటే నా భర్తను తన వైపుకు తిప్పుకొని ఇక నన్ను ఇలా ఇంట్లో బానిసను చేసి ఇక ఇంట్లో పెత్తనం చేస్తుంది ఆ అవని. అసలు ఆ అవని అనాథ. అలాంటి అవని మన ఇంట్లోకి వచ్చి ఇలా పెత్తనం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే అవనిని బయటకు పంపించడం కోసం ఇలా అత్తయ్యను మెట్ల నుండి నెట్టివేసింది నేనే. ఇక ఆస్తి మొత్తం కూడా అక్షయ్ బావ పేరు మీదుగా లాయర్కు డబ్బిచ్చి ఇలా చేయించింది నేనే అని ఇక అన్ని విషయాలు కూడా శ్రియను గుడ్డిగా నమ్మేసిన పల్లవి అయితే చెప్తూ ఉంటుంది శ్రియతో. అప్పుడే ఇక శ్రియ అయితే ఇక తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది. ఇక ఇవన్నీ పల్లవి మాట్లాడిన మాటలు ఇక అన్ని రికార్డ్ చేసి ఆ ఫోన్లో రికార్డ్ చేస్తున్నట్టు పల్లవికి తెలియకుండా మేనేజ్ చేస్తుంది శ్రియ అయితే. ఇక పల్లవి అయితే అందుకే శ్రియ ఇక నిన్ను కాపాడుకున్నాను. ఇక అవని నుండి నీ భర్తను నువ్వు కాపాడుకోవాలి అంటే ఇక నువ్వు నా మాట వినాలి. నేను ఏది చెప్తే అది చెయ్యాలి. ఆ అవనిని ఎప్పుడు కూడా ఇంట్లోకి రానివ్వకుండా చేయాలి. నువ్వు శ్రీకర్తో చెప్పు అవని మంచిది కాదని. ఎందుకంటే నీ భర్త కూడా నా భర్తలాగే ఇక వాళ్ళ వదిన గురించి ఇలా గొప్పలు చెప్తాడు కదా. నువ్వు శ్రీకర్ని మార్చాలి అని ఇక చెప్తూ ఉంటుంది పల్లవి అయితే శ్రియతో. అప్పుడే ఇక శ్రియ అయితే పల్లవి ముందు ఇక సరే సిస్ ఇక నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇక మా ఆయనను కూడా నేను మార్చుకుంటాను అని ఇక అంటూ ఉంటుంది శ్రియ అయితే పల్లవితో. ఇక ఈ విధంగా పల్లవి అయితే శ్రియను తన వైపుకు ఎలా తిప్పుకున్నాను చూడు అని ఇక చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ శ్రియ తన దగ్గర ఉన్న అసలు నిజాలన్నీ తన సెల్లో ఫీడ్ చేసుకుంటుంది. అది ఇంట్లో చెప్పబోతుంది అని ఇక అవన్నీ విషయాలు పల్లవికి తెలియదు. ఇక ఈ విధంగానైతే ఇక శ్రియను తన వైపుకు తిప్పుకున్నానని తన అమ్మమ్మతో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది పల్లవి అయితే. ఇక పల్లవి అయితే లాయర్ను కలిసి ఇలా అవని అందరి పేరు మీదుగా రాసిన ఆస్తిని నేను అక్షయ్ బావ పేరు మీదుగా రాశానని చెప్తుంది కదా పల్లవి. ఆ డాక్యుమెంట్స్ పేపర్లో ఒకసారి నాకు చూపించవా సిస్ అని ఇక శ్రియ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే శ్రియను నమ్ముతుంది కదా. ఇక నమ్మక ద్రోహం చెయ్యదు. ఎలాగైనా తన భర్తను దక్కించుకోవడం కోసం అవనికి శత్రువు అవుతుందని నమ్మి ఇక ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవని ముందుగా రాయిస్తుంది కదా నలుగురు పేరు మీదుగా ఆ ఆస్తి పేపర్స్ ఇక పల్లవి దగ్గరే ఉంటాయి. అవి ఇక శ్రియకి ఇస్తుంది పల్లవి అయితే. ఇక ఆ పేపర్స్ చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది శ్రియ అయితే. ఇక మాకు కావాల్సింది కూడా ఇదే. ఇక దీనికోసమే శ్రీకర్ చాలా ఇబ్బందులు పడుతున్నాడు. దీన్ని సాధించడం కోసమే అని ఇక శ్రియ అయితే ఆ పేపర్స్ పట్టుకొని చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నన్ను ఇలా గుడ్డిగా నమ్మేస్తుంది అనుకోలేదు ఈ పల్లవి అని ఇక చాలా నవ్వుకుంటూ ఉంటుంది శ్రియ అయితే. ఇక శ్రియ గురించి అసలు నిజం తెలియక పల్లవి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలా మార్చి డబ్బిచ్చి మార్చానని చెప్పావు కదా సిస్, ఏ లాయర్ మార్చాడు అని ఇక లాయర్ గురించి కూడా అన్ని నిజాలు తెలుసుకుంటుంది శ్రియ అయితే. ఇక ఎప్పటికప్పటికి అప్డేట్ ఇక శ్రీకర్కు అందిస్తూ ఉంటుంది. ఇక పల్లవి ఇదంతా ఆ లాయర్తో ఇలా మార్చేసిందంట. ఇక లాయర్ డబ్బిచ్చి ఇలా మార్చాడంట అని ఇక అంటూ ఉంటుంది శ్రియ అయితే కాల్ చేసి శ్రీకర్తో. అప్పుడే ఇక శ్రీకర్ అయితే ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ లాయర్ని నిలదీస్తూ ఉంటాడు. ఏంటి డబ్బు కోసం నువ్వు ఇంత మోసం చేస్తావా? మా వదినపై లేనిపోని నిందలు వేసి ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళేలా చేశావు. ఇక ఆ పల్లవి ఇచ్చిన డబ్బుతో నువ్వు ఇలా ఆస్తి పేపర్స్ మొత్తం కూడా మా అక్షయ్ అన్నయ్య పేరు మీదుగా రాస్తావా? ఇక మా వదినే మా నలుగురు పేరు మీదుగా రాస్తే దాన్ని మార్చి నువ్వు ఇలా రాస్తావా అని ఇక వాడిని నిలదీసి ఇంటికి తీసుకొని వస్తాడు శ్రీకర్ అయితే.
ఇక ఇవన్నీ ఇక పల్లవి ద్వారా తన నోటి గుండా తనే నిజాలన్నీ చెప్పేలా చేసుకుంటుంది శ్రియ అయితే. ఇక తన భర్తకి ఇవన్నీ ఎప్పటికప్పటికి అప్డేట్ అందిస్తూ ఇక పల్లవికైతే చుక్కలు చూపించాలని శ్రీకర్ శ్రియ అందుకే కదా ఇంట్లో అడుగుపెట్టింది. ఇక వాళ్ళు చెయ్యాలనుకుంటున్న పని పల్లవే తనంతట తానే ఇక శ్రియకు అన్ని కూడా చెప్పేస్తుంది తను చేసిన తప్పుల గురించి. ఇక వాళ్ళకైతే ఇక ఇప్పుడు పల్లవి నిజ స్వరూపం నిరూపించడం చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది శ్రీకర్కి శ్రియకైతే. ఇక ఇవన్నీ ఆధారాలు తన దగ్గర పెట్టుకున్న శ్రియ అయితే పల్లవి రూముకు వెళ్ళి పల్లవి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటి సిస్ ఇలా వచ్చావు, ఆ అవని గురించే ఏమైనా మాట్లాడడానికి వచ్చావా, ఆ అవనిని ఎప్పటికైనా ఈ ఇంటికి రాకుండా చేయాలని ఏమైనా ప్లాన్తో వచ్చావా అని ఇక పల్లవి అయితే చాలా సంతోషంగా అంటూ ఉంటుంది శ్రియను. అప్పుడే ఇక శ్రియ అయితే కాదు, అవని అక్కని త్వరగానే ఇంటికి తీసుకురాబోతున్నాము, అది చెప్పడానికే నేను నీ దగ్గరికి వచ్చాను అని ఇక శ్రియ అయితే అంటూ ఉంటుంది పల్లవితో. అది విన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి శ్రియ అలా మాట్లాడుతున్నావు, అవని అక్కను ఇంటికి తీసుకురావడం ఏంటి, నేను చెప్పాను కదా అవని ఎలాంటిదో, మళ్ళీ ఇక అవన్నీ ఇంట్లోకి తీసుకురావాలని ఎందుకు అనుకుంటున్నావు అని ఇక అంటూ ఉండగా, అవని అక్క ఎలాంటిదో నువ్వెలాంటిదానివో నాకు అన్ని విషయాలు తెలుసు. ఇక శ్రీకర్ని గురించి అన్ని నిజాలు నాకు చెప్పాడు. ఇక అవని అక్కను కూడా మేము ఈ ఇంట్లోకి రాకముందుకే కలిశాము. ఇక అత్తయ్యను ఇలా చంపాలని చూసింది నువ్వే అని ఇక అవని అక్క మాతో చెప్పింది. కానీ వాటికి సరైన సాక్ష్యాలతో ఇంట్లో నిరూపించాలనే మేము ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉన్నాము. కానీ ఇక నీ వైపుకు తిప్పుకున్నానని నువ్వు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నావు కదా నన్ను. ఇక నేను అలా నటించాను అంతేకాని నేను అవని అక్క మనిషినే. ఇక నీ దగ్గర నుండి అన్ని నిజాలు ఇలా నా సెల్లో ఫీడ్ చేసుకున్నాను. అవి ఇప్పుడు అత్తయ్యకు చూపించబోతున్నాను. ఇక ఆస్తి కూడా బావ పేరు మీదుగా రాసింది నువ్వే అని ఇక ఆ లాయర్కు డబ్బిచ్చి రాశానని చెప్పావు కదా, ఆ లాయర్ని కూడా తీసుకొని వస్తున్నాడు శ్రీకర్. ఇక ఇదంతా రేపు హాల్లో నీ గురించి మొత్తం అత్తయ్యకు మావయ్యకు చెప్పాలని ఇక నేను శ్రీకర్ నిర్ణయించుకున్నాము. ఇక నీ పని అయిపోయింది అని ఇక ఈరోజైతే శ్రియ పల్లవి రూమ్కి వచ్చి పల్లవికైతే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక పల్లవి అయితే ఏంటి శ్రియ నిన్ను గుడ్డిగా నమ్మేసి ఇక నా గురించి అన్ని నిజాలు నీకు చెప్తే ఇక అవనికి శత్రువు అని నన్ను నమ్మించి నా ద్వారా ఇక నిజాలన్నీ తెలుసుకొని ఈరోజు ఇక నాకే హ్యాండ్ ఇస్తావా, నీకు ఎంత ధైర్యం అని ఇక చాలా కోపంగా ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే శ్రియను. అప్పుడే ఇక శ్రియ అయితే ఏంటి నువ్వు ఇలా తప్పులు చేస్తూ ఉన్నా ఇక నిన్ను ఎవరు కనిపెట్టలేరు, ఇక నిన్ను ఎవరు ఏం చేయలేరు అని ధీమాతో ఉన్నావు కాదు. ఇక దేవుడంటూ ఒకడున్నాడు, తను ఖచ్చితంగా నిన్ను ఏదో ఒక రోజు ఇక నీ గురించి బయట పెట్టాలని రాసి ఉంటుంది. అందుకే ఇక నా ద్వారా నన్ను ఇలా పంపించి ఇక నువ్వు ఇలా నమ్మేటట్టు చేసి ఇక నిజాలన్నీ బయట పెట్టేలా చేశాడు ఆ దేవుడే. అవని అక్కను ఖచ్చితంగా కాపాడాడు. ఇక ఈ నిజాలన్నీ అత్తయ్య మావయ్యకు తెలిస్తే నిన్ను చీకొట్టి ఇంట్లో నుంచి పంపించేసి ఇక అవని అక్కను దేవతలాగా ఇంట్లోకి ఆహ్వానిస్తారు అని ఇక చాలా సంతోషంగా నవ్వుతూ చెప్తూ ఉంటుంది శ్రియ అయితే పల్లవితో. ఇక పల్లవికైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇక ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ఈ శ్రియ ముందు ఇక నేను చులకనైపోయాను. ఇక అవన్నీ కూడా అత్తయ్య మావయ్యకు చూపించి ఇక నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఎలా శ్రియను బ్రతిమాలాలా లేకుంటే శ్రియను ఇక ఏమైనా చేయాలా అని ఇక అర్థం కాకుండా పల్లవికైతే ఇక ఇలా టెన్షన్ పడుతూ చెమటలు పడుతూ ఉంటాయి పల్లవికైతే. మరి ఇక శ్రియ అయితే ఈ విధంగా ఇక పల్లవికి నమ్మక ద్రోహం చేసి అవని చాలా గొప్పది, అవని గురించి అన్ని నిజాలు ఇంట్లో తెలిసేలా చేసి పల్లవి నిజ స్వరూపం కూడా బయట పెట్టి ఇక పల్లవినైతే ఇంట్లో నుంచి గెంటించేలా చేయబోతున్నారు శ్రీకర్ శ్రియ అయితే. చూద్దాం మరి ఇక పల్లవి నిజ స్వరూపం బయటపడ్డాక ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారనేది. ఇక శ్రీకర్ శ్రియ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. వెంటనే ఇక శ్రీకర్ అయితే తన అవని వదినకు ఫోన్ చేసి ఇలా శ్రియ వల్ల ఈరోజు మన ఇంట్లో ఇలా మంచి జరగబోతుంది, ఎందుకంటే ఆ పల్లవి ఇక శ్రియను తన మనిషిగా నమ్మి అన్ని విషయాలు చెప్పింది వదినే. ఇక శ్రియ మన వైపే మాట్లాడుతుంది కదా, ఇక అందుకే శ్రియ ఇక మనం చేయలేని పని శ్రియ చేసి ఈరోజు నిన్ను కాపాడింది వదినే అని ఇక చెప్తూ ఉంటాడు శ్రీకర్ అయితే అవనికి ఫోన్ చేసి. దాంతో అవని కూడా శ్రియ చేసిన పనికి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి పల్లవి గురించి అసలు నిజాలు తెలుసుకున్న అక్షయ్, కమల్, పార్వతి, రాజేంద్ర మరి పల్లవిని ఏం చేయబోతున్నారు? ఇక శ్రీకర్ శ్రియపై మరింత కోపాన్ని పెంచుకొని పల్లవి ఏమైనా చేస్తుందా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అనేది చూడాలి. ఇక నిజం తెలుసుకొని ఖచ్చితంగా అవనిని క్షమాపణ అడిగి ఇక అవనిని అక్షయ్ని ఖచ్చితంగా రాజేంద్ర పార్వతి కలుపు
కలుపుతారు అనిపిస్తుంది. చూద్దాం మరి శ్రీకర్ శ్రియ ఇంట్లో అడుగుపెట్టి ఇక ఈ మంచి పని చేసి ఇంట్లో అందరి మనసును గెలుచుకొని వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండబోతున్నారా? పల్లవిని ఒక్కదాన్నే బయటకు పంపించి మరిక పల్లవిని కూడా క్షమించి కమల్ పల్లవి కూడా కలిసేటట్లు చేయబోతున్నారా ఫ్యామిలీ మెంబర్స్ అనేది చూడాలి. పల్లవి మంచిగా మారితే ఇక నుండైనా ఇక పల్లవిని ఆ ఇంట్లో కమల్కి ఇక జంటగా ఉంచుతారు. లేకుంటే పల్లవి కుట్రలు అలాగే ఉంటే తన నాన్నతో కలిసి మళ్ళీ అలాగే ప్లాన్ చేస్తే ఖచ్చితంగా పల్లవిని ఇంట్లో ఉండనివ్వరు. ఇక ఈ విధంగానైతే రాజేంద్ర శ్రీకర్ని శ్రియను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇలా అవనికి మేలు జరిగి మళ్ళీ అవని ఏ తప్పు చేయలేదు, అవని నిర్దోషి అని అవనినైతే ఇంటికి తీసుకురాబోతున్నారు. ఇక శ్రీకర్ శ్రియ ఇద్దరు కూడా చూద్దాం మరి ఇక రాజేంద్ర ఇక శ్రీకర్ శ్రియను ఎలా మెచ్చుకోబోతున్నాడనేది. ఇక శ్రీకర్ శ్రియ మీద రాజేంద్రకు కోపం పోయి వాళ్ళని కొడుకు కోడలుగా అంగీకరించి ఇంట్లోనే ఉంచుతాడు. దీంతో అనిపిస్తుంది ఈ మంచి పని వల్ల. చూద్దాం మరి ఇక రాజేంద్ర ఎలా ఏం చేస్తాడనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.